హలో అందరికీ, నాడలకు మనం మొగ్గలు కుడుతుంటాం కదా, ఆ మొగ్గలను కింద కొసలు అనేటివి మలిచినట్టుగా కనిపించడానికి అది ఎలా కుట్టాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. ముందుగా డబ్బా షేప్ లో క్లాత్ ను కట్ చేసుకోవాలి. ఆ తర్వాత త్రిభుజాకారంలో క్లాత్ ను ఫోల్డింగ్ చేసుకోవాలి. అలా ఫోల్డింగ్ చేసుకున్న క్లాత్ మధ్యలో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా నాడని పెట్టేసి కుట్టు పెట్టుకోవాలి. కాకపోతే కింది రాక కుట్టు వేసేటప్పుడు కిందున్న ఎడ్జెస్ ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు పెట్టుకోవాలి. చాలా సింపుల్ గా కుట్టేసుకోవచ్చండి. కాకపోతే నేను ఇక్కడ రెండు నాడలకు పెట్టాను అనుకున్నాను, బట్ ఒక్క నాడకి 2 మొగ్గలు పెట్టాను అనే విషయం కుట్టిన తర్వాత చూసుకున్నా. మళ్ళీ ఇంకొక నాడ తీసుకొని దానికి కూడా మొగ్గు కుట్టేసుకున్నా. 2 నాడలకు 2 మొగ్గలు కుట్టేసా. మరి దేనికైనా 2 నాడలు అవసరం పడతాయి కదా, బ్లౌజ్ కైనా డ్రెస్ కైనా దేనికైనా. అప్పుడు ఎవరో ఒకరు మాత్రమే నాడలు కుట్టించుకునే వాళ్ళండి, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు నాడలు పెట్టించుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క జాకెట్ కి నాడ ఉంటుంది. సో ఇలా క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టు పెట్టుకున్నారంటే కింద ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. మొగ్గలకి చూడడానికి కింద వీ షేప్ లాగా కనిపిస్తుంది మొగ్గ. క్లాత్ పోగులు అనేటివి బయటికి కనిపించకుండా ఉంటుంది. ఇది చాలా చిన్న టిప్పేనండి, కానీ కొత్తగా మిషన్ కుట్టే వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క బ్లౌజ్ కి ప్రతి ఒక్క డ్రెస్ కి నాడి కంపల్సరీ పెట్టించుకుంటున్నారు కదా. ఒకవేళ మదర్స్ కనుక వాళ్ళ బ్లౌజులకు పెట్టుకోకుండా వాళ్ళ పిల్లల డ్రెస్సెస్ కోసమైనా కుట్టాల్సిందే. సో ఖచ్చితంగా ఎవరికైనా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.